సన్ స్క్రీన్ స్కిన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నా స్కిన్ ఏంటిది, ఎలా ఉంటుంది, నేను దాన్ని బట్టి నేను ఎలాంటి ప్రోడక్ట్స్ అనేవి నేను వాడతాను కూడా నేను మీకు చెప్తాను. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్ అనమాట. సో ఈరోజు నేను వాడే స్కిన్ కేర్ రొటీన్ గురించి నేను మీకు చెప్దామనేసి వీడియో తీస్తున్నాను. సో ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇది నైకా నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను కొన్ని ప్రోడక్ట్స్. సో బాక్స్ బాగుంది కదా అని నా అన్ని ప్రోడక్ట్స్ కూడా నేను ఇందులోనే పెట్టేస్తున్నాను అనమాట. సో నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్, ఫుల్ వీడియో అనమాట. సో మీకు వీడియో ఎలా అనిపించిందో చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే కొంచెం నెగిటివ్గా ఎవరికైనా ఏమైనా అనిపిస్తే మాత్రం అసలు తీసుకోకండి. నేను జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం నేనేం యూజ్ చేస్తున్నాను అనేసి మాత్రమే నేను వీడియో తీస్తున్నాను తప్పించి నేను ఏ ప్రోడక్ట్ని నేను ఏ ప్రోడక్ట్ని అయితే నేను ప్రమోట్ చేయట్లేదు. నా స్కిన్కి బట్టి నేను ఏం వాడుతున్నాను ఏంటిది అని చెప్పడానికి మాత్రమే. జస్ట్ అంతే. స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే ఫేస్ వాష్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఇది యాక్చువల్గా నేను ఖాదీ న్యాచురల్స్. ఫస్ట్ నేను నా స్కిన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్కిన్ ఏంటిది, ఎలా ఉంటుంది, నేను దాన్ని బట్టి నేను ఎలాంటి ప్రోడక్ట్స్ అనేవి నేను వాడతాను కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్కిన్ ఏంటి అంటే కాంబినేషన్ స్కిన్ అనే ఉంటుంది. ఎండాకాలంలో జిడ్డు ఉంటుంది, వింటర్ సీజన్లో ఫుల్ డ్రై ఉంటుంది. సో నాది కంపల్సరీగా కాంబినేషన్ స్కిన్, ఫుల్ యాక్నే ఉంటుంది. అంతే. టీ జోన్లో అయితే ఫుల్ ఆయిల్గా ఉంటుంది. కానీ నా స్కిన్ ప్రకారం అయితే నేను కొన్ని ప్రోడక్ట్స్ అనేవి నేను చూస్ చేసుకున్నాను అనమాట. అవి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫేస్ వాష్ ఏంటి అంటే ఖాదీ న్యాచురల్ పపాయ ఫేస్ వాష్. నేను ఇది నైకా నుంచే తీసుకున్నా. ఫస్ట్ టైం వరకు నేను ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన. మొన్న ఫ్లిప్కార్ట్లో రీసెంట్గా నేను ఏం ఫేస్ వాష్ తీసుకున్నా అంటే నీమ్ బేసిల్ ఫేస్ వాష్ ఆర్గానిక్ కాన్సన్ట్రేట్ ఇదనమాట. ఇది కూడా ఆయిల్ ఫేస్కి చాలా బాగుంటుంది. మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తా. స్మెల్ మాత్రం చాలా ఘోరంగా వస్తుంది. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడే నాకు నిజం చెప్తున్నా అండి, అసలు ఇంకా నేను ఈ ఫేస్ వాష్ని నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నేను ఇంకా ఏ ఫేస్ వాష్ కూడా వాడను. బాగా నచ్చింది. మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మంచిగా కూలింగ్ అనేది వస్తుంది. మంచిగా అనిపించింది నాకైతే. ఆయిల్ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకైతే సూపర్గా వర్క్ చేస్తుంది. వాష్ అయిపోయింది. టోనర్కి నేను ఏం యూజ్ చేస్తాను ఫస్ట్ నేను చెప్తా. రోజ్ వాటర్ యూజ్ చేసిన, తర్వాత అరోమా మ్యాజిక్ది వాళ్ళది టోనర్ యూజ్ చేసిన. యాక్చువల్గా అది అయిపోయింది, పడేసిన నేను. ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను ఏం తీసుకున్నా అంటే పాలీహైడ్రాక్సీ యాసిడ్ మినిమలిస్ట్ వాళ్ళది ఫేస్ టోనర్ తీసుకున్నా. ఇది టైట్నెస్, పోర్స్ అండ్ హైడ్రేట్స్. అసలు ఇది కూడా నాకు బాగా వర్క్ చేసింది. ఇది ఎక్సలెంట్ అనమాట ఫేస్ టోనర్. ఇది కాంబినేషన్ వాళ్ళకి. దీన్ని కూడా పక్కన. నెక్స్ట్ వచ్చేసి సీరమ్స్. సో నా స్కిన్కి తగ్గట్టు ఏంటి అంటే సాలిసిలిక్ యాసిడ్ ఇంకా నియాసినమైడ్ అది సీరమ్స్ అనేవి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి. అసలు దానికి తిరిగే ఉండదు, అసలు అంత ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి అనమాట. సో నేను ఫస్ట్ ఎప్పుడంటే ఒక 1 year బ్యాక్ నేను నియాసినమైడ్ యూజ్ చేసిన, మళ్ళీ సాలిసిలిక్ కూడా యూజ్ చేసిన. సో నేను ఏమనుకున్నా అంటే ఈ నియాసినమైడ్కి ఇంకా సాలిసిలిక్ యాసిడ్ సపరేట్గా తీసుకోవడం కంటే అదేదో 2 కాంబినేషన్ కలిసిన సీరం తీసుకుంటే మనకి బడ్జెట్లో వచ్చేస్తాయి కదా. సో మనం దీనికి అమౌంట్ పెట్టి దానికి అమౌంట్ పెట్టే కంటే రెండింటిని తీసుకుంటే అయిపోతుంది. సో ఈ థాట్ నాకు వచ్చింది అనమాట. అందుకని నేను పిల్గ్రిమ్ వాళ్ళది సాలిసిలిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్ యాసిడ్ మొత్తం కాంబినేషన్లో వస్తుంది. ఆయిల్ కంట్రోల్ సీరం సూపర్ అనమాట. ఇది చాలా బెస్ట్, బాగా వర్క్ చేస్తుంది. యాక్చువల్లీ నేను ఇది మొన్న తీసుకున్నా. అంతకుముందు ఇంకొక బాటిల్. మళ్ళీ నేను ఈ కెఫిన్కి ఇది నియాసినమైడ్ ఒకటేమో గ్రీన్ టీ ఫేస్ సీరం అనమాట. సో నేను ఇది ఎప్పుడు తీసుకున్నా అంటే ఒక 1 year బ్యాక్ తీసుకున్నా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని వేస్తే అట్లా తీసుకున్నాను. సీరం అయిపోయింది. నెక్స్ట్ మనం సీరం అప్లై చేసాక ఏం అప్లై చేస్తాం? మాయిశ్చరైజర్. సో కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి జెల్ మాయిశ్చరైజర్ అయితే చాలా వరకు బాగుంటుంది. ఆయిలీ కాకుండా ఉంటుంది అనమాట. అంటే క్రీమ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఆయిలీ అనిపిస్తుంది. సో కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి జెల్ మాయిశ్చరైజర్స్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, అంటే బాగుంటుంది అనమాట స్కిన్. కానీ నేను ఇండస్ వాళ్ళే బ్రైటనింగ్ డీప్ పిగ్మెంటేషన్ జెల్ అనమాట ఇది. సో ఇది తీసుకొని కూడా చాలా 6 months అట్లా అవుతుంది. ఆల్రెడీ ఫినిష్ అయింది కూడా, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. స్మెల్ బాగుంటుంది.
ఇది ఇది ప్లాస్టిక్ బాటిలే కానీ మనకి అస్సలు లీకేజ్ ఉండదు, బాగుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయిపోయింది. సన్ స్క్రీన్ టెటనాయ్. ఇది ఏంటంటే అరోమా మ్యాజిక్ సన్ బ్లాక్ లోషన్. ఇది SPF PA++30. ఇది అసలు మామూలుగా వర్క్ చేయదు, నా స్కిన్కి అయితే సూపర్ అంటే సూపర్గా వర్క్ చేస్తుంది. సో ఇది ఆల్రెడీ నేను ఇది కూడా ఉన్నాయి, కొన్ని పడేసిన. సో ఇది మనం సన్ స్క్రీన్ కూడా అయిపోయింది. ఇంకొకటి లిప్ బామ్ అనమాట. ఇది యాక్చువల్గా బాయ్స్ యూజ్ చేస్తారు లిప్ బామ్, లైటనింగ్ లిప్ బామ్. ఏంటి ద మ్యాన్ కంపెనీ అనమాట ఇది, కానీ నాకు కూడా బాగానే వర్క్ చేసేది. నేను ఎప్పుడు ఈ లిప్ బామే తీసుకుంటాను. ఇది యాక్చువల్లీ చాలా డేస్ అయింది, అందుకే పెయింట్ కూడా పోయింది. ఇంకా 200 అట్లా ఉంటుంది. నాకైతే బాగా డార్క్ లిప్స్ ఉండి బాగా పనిచేస్తుంది, నేను ఇదే యూజ్ చేస్తాను అనమాట. సో అంతే ఇంకా వీడియో. సో వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా మీకేమైనా క్వశ్చన్స్ ఎంక్వైరీస్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకే వీడియో, బాయ్ బాయ్, సీ యూ.